మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మేడ్చల్ బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సామల సందీప్ రెడ్డి, ఆలయ యువ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి శుక్రవారం స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా అశేష భక్తజన సందర్భంలో కన్నుల పండుగ జరిగింది. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతపంటి సత్తయ్య యాదవ్, ఆలయ కమిటీ ధర్మకర్తలు ఉదారి వెంకటేష్ ముదిరాజ్, మెడగోని ఆంజనేయులు ముదిరాజ్, బండారి సుధాకర్, కంతి లావణ్య, మాజీ సర్పంచ్ దేశం బాలరాజ్ గౌడ్, కొర్రెమల మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్వర్లు గౌడ్, ఉదారి వేణుగోపాల్ ముదిరాజ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నీరుడి అశోక్, మాజీ ఎంపీటీసీ నీరుడి గీతా శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నీరుడి రామారావు, సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, బుర్ర కల్పన వెంకటేష్, పోచారం మాజీ ఉప సర్పంచ్ ఆకటి బాలరెడ్డి, కందుల నవీన్ తదితర నాయకులు, చుట్టుపక్కల గ్రామాల పట్టణవాసులు కలిసి అశేష భక్తజన సందర్శనలా తలపిస్తూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐటీ కోర్ట్ సిఐ కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విశ్వక్సేన స్వామి మీరెళ్ళి మా బంధుగా వెంకటేశ్వర స్వామి ఇక్కడికి ఏం చేపించండి అని చెప్పి చక్కగా విశ్వక్సేనని ఆరాధన చేసుకున్నాం. అంటే మన ప్రకారం పెట్టాలి అంటే ఒక పిఎం కానీ సీఎం కానీ ఇక్కడికి రావాలి అంటే ముందుగా ఎలా అయితే సెక్యూరిటీ గారు వచ్చి ఇక్కడంతా పర్యవేక్షిస్తారు, మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి మన స్వామిగా రావాలి అంటే ముందుగా విశ్వక్సేన వారు ఇక్కడికి వచ్చి ఓహో మన భక్తులు ఆర్తితోని అంటే నిజంగా భక్తితో ఉన్నారా లేదా చేయాలని చేస్తున్నారా అని చెప్పి చూసి విశ్వక్సేన వారు చక్కగా సంతృప్తి చెంది ఆ యొక్క స్వామివారిని తీసుకుపోవడానికి వెళ్తారు. తర్వాత మనం సుదర్శన అంటే పుణ్యాహవాచనాన్ని చేసుకున్నాం. ఈ యొక్క పుణ్యాహవాచనం అనేది ఎందుకు చేసుకుంటున్నామయ్యా అంటే ఈ యొక్క పుణ్యాహవాచనంలో సుదర్శన చక్రాన్ని మనం విష్ణుమూర్తికి చూసుకుంటే కుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఆ యొక్క సుదర్శన చక్రం ఏందయ్యా అంటే సుదర్శన మహాజ్వాల. సుదర్శనం అనేది ఒక మహాజ్వాల లాంటిది, కోటి సూర్య సమప్రభ. మనం ఎండాకాలం వస్తే ఒక్క సూర్య తేజస్సునే తట్టుకోలేము. అలాంటి సుదర్శన పెరుమాళ్ళు కోటి సూర్యులు కలిపి ఎంత తేజస్సు వస్తుందో అంత తేజస్సు కలిగిన వారు ఈ యొక్క సుదర్శన అతిరథ మహారాజులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ మన బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది 1219 సంవత్సరంలో ఈ ప్రహారీ గోడ నిర్మించడమైనది. ఈ ప్రహారీ గోడకే అంత ఏజ్, మనకు అంతకుముందు ఎన్ని సంవత్సరాల కింద ఉందో ఈ గుడి మనము చెప్పలేము. అంత ముందు నుంచి పురాతనమైనది. ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా ఇట్టే నెరవేర్చే మన ఇలవేల్పు మన ఏడికొండల వాడు. ఇంత పురాతనమైన చరిత్ర ఉన్న టెంపుల్ కు ప్రత్యేకంగా దాతలు వచ్చి మేము ఏదైతే అనుకున్నామో నిర్మాణానికి సహకరించాలని కూడా కోరుకుంటున్నాము. ఇంత ఘనంగా ఈ కళ్యాణ మహోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెంకటపురం వెంకటేశ్వర స్వామికి అందరూ బ్రహ్మ ఉత్సవాలకు వచ్చిన అందరికీ వందనాలు. పబ్లిక్ వెంకటేశ్వర టెంపుల్ అంతా మంచిగా సహకరిస్తారు, మంచిగా పబ్లిక్ వస్తారు, మంచిగా శనివారం కూడా బాగా పబ్లిక్ వస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం మాకు సహకరిస్తలేదు. మేము ఏ దానికి పోయినా కానీ అక్కడ మాకేం ఎక్కడ కూడా సహకరిస్తలేదు. అన్నదానం పెడుతున్నాం, మంచిగా నీళ్లు సప్లై చేస్తున్నాము, అన్ని ఉత్సవాలు మంచిగా చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఒకటి సహకరిస్తలేదు, ఎమ్మెల్యే కూడా సహకరిస్తలేడు, ఎంపీ కూడా సహకరిస్తలేరు. అందరు బాగానే ఊరు కానీ ఎవరు సహకరిస్తలేరు. ఇక మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఎవరెక్కడో ఎవరేముందో మా ఊరు అర్థమవుతలేదు. 900 సంవత్సరాలు ఆలయం. ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇదా కన్స్ట్రక్షన్ ఒక నెల అయినాక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 12 ఏళ్ళకు ఒకసారి అని చెప్పి 12 ఏళ్ళకు ఒకసారి